ఆ లోకనాయకుడు ఎంత పచ్చి దగాకోరో ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. గొప్ప నటులందరూ గొప్ప వ్యక్తులు కాలేరని ఓ కవి చెప్పిన మాట లోకనాయకుడు కమల్ హాసన్ ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన పెద్ద స్త్రీలోలుడు. కనిపించిన ప్రతి ఆడదానిని అనుభవించాలనుకునే రకం. ఆయనకు వివాహంపై, ఈ బంధాలు, అనుబంధాలపై ఎలాంటి నమ్మకం లేదు. ఆయన తన జీవితం తన ఇష్టమనే ధోరణిలోనే మొదటి నుంచి ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఆయన తన కుమార్తెలైన శృతి హాసన్, అక్షర హాసన్లను కూడా అలాగే పెంచాడు. వారు తాగుడుతో, ఎఫ్ఐఆర్లతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ మౌనంగా ఉంటున్నాడు. ఇక కమల్ హాసన్ తాను మొదటగా డాన్సర్ అయిన వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు. ఇక ఆమెతో శృంగారం బోరు కొట్టి బాలనటిగా, డాన్సర్ గా, సంగీతంతో పాటు సింగర్ కూడా అయిన సారికను ప్రేమించి వాణిని వదిలేశాడు. ఇక ఆయన సారిక విషయంలో చేసిన మోసం కూడా నాకు తెలుసు. ఆయన తన కూతుళ్లను సింపతితో తన వద్దే ఉంచుకుని సారికను మానసికంగా హింస పెట్టాడు అని వ్యాఖ్యానించింది. ఇక సారిక విషయానికొస్తే ఆమె 4 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిని, ఆమెను వదిలి ఆమె తండ్రి దేశాల వెంబడి వెళ్లిపోయాడు. దాంతో ఆమె 4 ఏళ్ల నుంచే తన తల్లికి, ఇంటికి ఆదాయం సంపాదించి డబ్బు సంపాదించే యంత్రంగా మారింది. ఆమె చిన్ననాడు ఏం చేస్తున్నాను, ఎందుకు నటిస్తున్నాను అని కూడా తెలియని వయసులో ఆమె తన కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. చిన్ననాడు ఆమె సంపాదనతో ఆమె తల్లి ఏకంగా 4 అపార్ట్మెంట్లను కొన్నది. కానీ వాటిల్లో ఒకటి కూడా ఆమె పేరు మీద లేదు. ఆమెకు ఉన్నదల్లా కేవలం ఒకే ఒక అంబాసిడర్ కారు. ఓ రోజు షూటింగ్ సమయంలో నిర్మాత ఆమె తల్లి లేకుండా చూసి సారికకు రూ. 1500 ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి నటనే కావడంతో ఆమెకు స్కూల్కి, చదువుకోవడానికి వీలు చిక్కలేదు. ఆమెకు చదువంటే, పుస్తకాలు చదవడం అంటే భలే ఇష్టం. దాంతో ఆమె ఆ రూ. 1500తో పుస్తకాలు కొంది. దాంతో అది తెలిసిన ఆమె తల్లి ఆమెను షూటింగ్ స్పాట్లోనే తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి కూడా గెంటేసింది. దాంతో తన కారులోనే 6 రోజుల పాటు ఆమె నిద్రించి తన స్నేహితులు ఇళ్లలో స్నానాలు, కాలకృత్యాలు తీర్చుకుంది. ఇక యుక్త వయసు రాగానే ఆమెను క్రికెటర్ కపిల్ దేవ్ ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆయన మోజులో పడి ఆమె ఎక్కువగా చండీగఢ్లోనే ఉండేది. కానీ కపిల్ దేవ్ కేవలం తనను వాడుకుంటున్నాడని, ఆయన రోమి అనే మహిళను వివాహం చేసుకున్నాడని, తనని పెళ్లి చేసుకోడని తెలిసి బాధలు చెప్పుకునేవారే లేక తల్లడిల్లింది. అదే సమయంలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ కన్ను ఆమె సంపాదనపై, ఆమె అందంపై పడింది. ఇప్పటి వరకు బాలీవుడ్లో నటించిన బాలనటులు, నటీమణులు అత్యంత అందమైన, ఏదో తెలియని రూపలావణ్యం సారిక సొంతమని నాటి బాలీవుడ్ స్టార్స్ దిలీప్ కుమార్, మనోజ్ కుమార్లతో పాటు దర్శక నిర్మాతలు కూడా అనేవారు. ఆమెకు కనీసం మేకప్ వేసుకునే అలవాటు కూడా లేదు. ఇతరుల బలవంతంపై ఆమె కేవలం లిప్స్టిక్ వాడుతుంది. బాలనటిగా, మరీ ముఖ్యంగా బాలనటిగానే విషాద సన్నివేశాల్లో నటించడంలో అప్పటికి ఇప్పటికీ ఆమె నెంబర్ 1 గానే కొనసాగుతోంది. తాను మేకప్ లేకుండా సహజంగా విషాద సన్నివేశాల్లో నటించడమే తన సక్సెస్ కి కారణంగా చెప్తుంది. ఇక ఆమె పెద్దయిన తర్వాత కూడా ఏదైనా విషాద సన్నివేశం ఉంటే డైరెక్టర్లను, సార్ ఈరోజు విషాద సన్నివేశం ఉంది కదా, నేను మేకప్ వేసుకోను, అవి వేసుకుంటే విషాద సన్నివేశాలు నవ్వుల పాలవుతాయని చెప్పి దర్శకులను ఒప్పించేది. ఇంత సింపుల్ గా ఉండే ఆమె కమల్తో పెళ్లి తర్వాత కమల్ పిల్లలు వద్దని బలవంతం చేసిన తల్లి కావాలనే కోరికతో శృతి హాసన్, అక్షర హాసన్లకి జన్మనిచ్చింది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడానికి ఆమెకు కమల్ హేరామ్ చిత్రానికి గాను బెస్ట్ మేకప్ ఉమెన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అవార్డులు రావడమే ఉదాహరణ. ఇక ఆమె తన భర్త కమల్ గౌతమితో ఉండడం చూసి ఆమె నేటితరం అమ్మాయి, చాలా ఫాస్ట్, ఆమె ముందు నేనెందుకు అని అనేది. ఇది తట్టుకోలేక తీవ్ర డిప్రెషన్ కి లోనై ఓ రోజు అపార్ట్మెంట్లో కత్తితో తన చేతి నరాలను, ఇతర కొన్ని చోట్ల గాయాలు చేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కానీ దాని నుండి బయటపడి తన కూతుర్ల కోసమై బతకాలని నిర్ణయించుకుంది. చివరకు కమల్తో విడిపోయి శృతి హాసన్, అక్షర హాసన్లను తీసుకుని ముంబై వెళ్లి ఓ అద్దె ఇంట్లో దిగి మరలా తన కెరీర్ను ప్రారంభించింది. కానీ తమ తండ్రి కమల్ హాసన్ మాయలో ఉన్న ఆమె కూతుర్లు తండ్రి కోసం దిగులు పడటం, తండ్రి లేనందువల్ల కేవలం తల్లి పెంపకంలో పెరిగిన తనకు మగతిక్కు లేనందువల్ల తన జీవితం నాశనమైన విధానం, తాను తన సంపాదన కోసం షూటింగ్లకు వెళ్తుంటే తన కూతుర్లు ఒంటరిగా ఉండటం, ఇవన్నీ చూసి కేవలం వారు తండ్రి వద్ద ఉంటేనే బాగుంటుందని భావించింది. దాంతో తన కూతుర్లని అడిగితే నీకంటే మేము మా నాన్న దగ్గర ఉంటేనే సుఖంగా ఉంటామని చెప్పారు.
అలా తప్పని పరిస్థితుల్లో ఆమె తన కూతుర్ల విషయంలో, తన భర్త విషయంలో ఇక జోక్యం చేసుకోకూడదని, తన వల్ల తన కూతుర్లు తండ్రి కోసం దిగులు చెందడం మంచిది కాదని భావించి ఆమె శృతి హాసన్, అక్షర హాసన్లను వారి కోరిక మేరకు వారి తండ్రి వద్దకే పంపించింది. కానీ తాను ఎంత విచ్చలవిడిగా జీవించాడో కమల్ హాసన్ తన కూతుర్లని కూడా అదే విధంగా పెంచాడు. కానీ తన చేతుల్లో ఏమీ లేకపోవడంతో ఆమె తన కూతుర్లు పెద్దవారయ్యారని, వారు ఎలా బతకాలో వారి ఇష్టమని భావించి మౌనంగా ఉంటూ అన్నీ చూస్తూ మానసికంగా వేదన అనుభవించింది. ఆమె మౌనమే నేడు ఆమె కూతుర్ల జీవితం నాశనం కావటానికి మూల కారణమైంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.